హాయ్ అండి. ఒక కథ చెప్తాను. ప్రతి థెరపీ సెంటర్స్‌కి ఒక ఆర్‌పిడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉండాలి అని లేటెస్ట్‌గా ఒక రూల్ స్టార్ట్ చేశారనమాట. అంటే ఆర్‌సీఐ రిజిస్ట్రేషన్ ఉన్న, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా గానీ, వేరే ఏం లైసెన్స్ ఉన్నా గానీ, ఈ ఆర్‌పిడబ్ల్యూడి సర్టిఫికేట్ కంపల్సరీ అంట. అండ్ అది ఆన్‌లైన్‌లో ఇష్యూ చెయ్యరంట. ఆఫ్‌లైన్‌లోనే ఇష్యూ చేస్తారంట. అంటే డైరెక్ట్‌గా ఆ సో అండ్ సో ఆఫీస్‌కి వెళ్ళి, ఆ కరప్టెడ్ పీపుల్‌కి బ్రైబ్ అంటే లంచం ఇస్తేనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. మీకు తెలిసిందే ఇది. మనందరికీ తెలిసిందే ఇది. అయితే ఈ ఆర్‌పిడబ్ల్యూడి సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి అక్కడ అసిస్టెంట్ మిమ్మల్ని లంచం కావాలి అని అడగడండి. ఒక స్పెషల్ టర్మ్ ఉంది. అది గుడ్ విల్ అంట. గుడ్ విల్. సో ఈ గుడ్ విల్ అదే అండి లంచం. కొంతమంది 50,000 కూడా ఇచ్చారంట. అలా కొంతమంది 25,000 అదే అండి అన్‌క్వాలిఫైడ్ వాళ్ళు థెరపీస్ ఇస్తారు చూడండి థెరపీ సెంటర్స్‌లో. సో వాళ్ళు లంచాలు ఇస్తే వీళ్ళు వితౌట్ ఎనీ ట్రబుల్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తారు. అలా ఎంత ఎక్కువ డబ్బు ఇస్తే అన్ని ఇయర్స్‌కి ఆర్‌పిడబ్ల్యూడి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారనమాట. అండ్ డైరెక్ట్ మీ క్లినిక్‌కి పంపించేస్తారు. అయితే ఈ అసిస్టెంట్ మాత్రము మనకి వాట్సాప్ కాల్స్ అసిస్టెంట్ మనకి వాట్సాప్ కాల్సే చేస్తారనమాట. లంచం అడగడానికి. మళ్ళీ వాట్సాప్ మెసేజ్‌లో ఒక మాటలు ఉంటాయి ఫార్మల్‌గా. లైక్ మీరు రండి మేము ఇచ్చేస్తాం సర్టిఫికేట్ అని. అదే మనిషి మళ్ళీ వాట్సాప్ కాల్స్‌లో ఒక మాటలు, నార్మల్ కాల్‌లో ఒక మాటలు మాట్లాడతాడనమాట. ఎంత డబ్బులు పంపిస్తున్నారు? అదే అండి గుడ్ విల్. కరప్టెడ్ పీపుల్ అడుక్కోవడానికి స్టైలిష్ నేమ్ అనమాట ఈ గుడ్ విల్ అనేది. అంటే నియర్లీ 10 ఇయర్స్ చదువుకున్నాక కూడా యాజ్ ఎ రిజిస్టర్డ్ రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్ మనం వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్‌లో ఈ అసిస్టెంట్‌కి లంచం ఇస్తే అప్పుడు ఆర్‌పిడబ్ల్యూడి సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేసేస్తారనమాట. సో ఒకవేళ మనం లంచం ఇవ్వకపోతే ఆ అసిస్టెంట్ ఈ థెరపీ సెంటర్ ఓనర్స్ ని పిలుస్తాడనమాట. అదే గవర్నమెంట్ ఆఫీస్‌కి పిలుస్తాడనమాట. అప్పుడు అక్కడ ఈ అసిస్టెంట్ వాళ్ళ హెడ్ కొంచెం మాటలు చెప్తారనమాట మనకి. జస్ట్ మీరు సర్టిఫికేట్‌కి అప్లై చేస్తే మేము ఇన్స్పెక్షన్ చేసి మేము సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తాము అంతే. అంతవరకే. దానికి మించి ఇంకా ఏమీ మేము ఎంకరేజ్ చెయ్యము అంటారనమాట. అంటే అదే ఇక్కడ మేము లంచాలు తీసుకోము అని. అప్పుడు మమ్మల్ని లంచం అడిగారు అని చెప్తే తెలివిగా మాటలు దాటేస్తారనమాట. అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారనమాట 1 ఇయర్‌కి. అండ్ లంచం ఇచ్చిన థెరపీ సెంటర్స్‌కి వాళ్ళు ఇచ్చే లంచం బట్టి ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్‌కి సర్టిఫికేట్ ఇచ్చి కళ్ళు మూసుకుంటారనమాట. నిజంగా క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఫర్ ఆటిజం అండ్ అదర్ కండిషన్స్ వాళ్ళని ఇలా ఇబ్బంది పెడతారండి. సో పేరెంట్స్ మీకు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే థెరపీ సెంటర్స్‌కి వెళ్ళినప్పుడు ఆర్‌పిడబ్ల్యూడి సర్టిఫికేట్ అడగకుండా ఆ రీహాబిలిటేషన్ డాక్టర్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు థెరపీ తీసుకునే థెరపిస్ట్ క్లినిషియన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడగండి. ఓకేనా? ఎలా ఉందండి ఈ కథ? బాగుందా? ఈ కథలో చెప్పిందంతా కల్పితాలే. అండ్ లాస్ట్లీ నేను ఏం కన్వే చేయాలి అని అనుకుంటున్నానో అది మీలో మరీ ఇంటెలిజెంట్ వాళ్ళకే అర్థమవుతుంది. అర్థం కానంత అమాయకులేం మీరు కాదు అనే అనుకుంటున్నా మరి. బై.